సగం మంది నాయకులు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఇంక వదిలేస్తారు, ఇంకా పట్టించుకోరు. ఈయన అలా కాదు, డబ్బులు ఆయనే ఇచ్చి ఆయనే కష్టపడి ఆయనే చూస్తున్నారు దగ్గరికి వెళ్ళి. సినిమాలు చేసుకుంటే అతను రాజకీయాల్లోకి వస్తే చేస్తాడా చేయగలని అనుకున్నాను, కానీ తన ఒక మైండ్ సెట్తో బుక్లు అన్నీ చదివి రాజకీయాలు ఎలా చేయాలో ముందడుగు ఎలా వేయాలో కానీ బాగానే చేస్తున్నాడు. మీ పేరు? ప్రసాద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకని బాగా అనిపిస్తుంది? ఎందుకైతే ఒకప్పుడు ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. మామూలుగా ఒక అవకాశం ఇమ్మన్నాడు, చూసాం. చాలా బాగుంది ప్రభుత్వం. సగం మంది నాయకులు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఇంక వదిలేస్తారు, ఇంకా పట్టించుకోరు. ఈయన అలా కాదు, డబ్బులు ఆయనే ఇచ్చి ఆయనే కష్టపడి ఆయనే చూస్తున్నారు దగ్గరికి వెళ్ళి. ఎంతకన్నా ఇంకేం కావాలండి ఆయన గురించి? మీరేంటి డబ్బులు ఆయనే ఇచ్చి ఆయనే చూస్తున్నాడు అని ప్రభుత్వం ఇస్తుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు ప్రభుత్వం అలాగా డబ్బులు ఇచ్చి వదిలేసేది అనమాట, చేత ఏం లేదు లేదంటే. కానీ నేను అలా కాదు కదా, దగ్గర మరి చేస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు లేదండి, చాలా అబద్ధం అన్నమాట. ఆయనకేం కరువు అండి డబ్బులు అండి. ఒక్క సినిమా కోట్లు సంపాదించి ఆయనకేం అవసరం డబ్బుల గురించి. ఇప్పుడు రోడ్ల విషయం కూడా చూసుకుంటే రోడ్ల శాఖ అనేది ఆయనకు అప్పగించారు కదా, ఓకే. సంక్రాంతిలోపు ఫినిష్ అయిపోవాలని చెప్పి ఎలా ఉండబోతుంది అనుకున్నారు రోడ్ల విషయం? అయితే వెయిటింగ్ ఎలా ఉంటుందో వెయిటింగ్ అనమాట. చాలా బాగుంటుంది. డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? నమ్మకం ఉంది కాబట్టి ఓటేసింది. నమ్మకం ఉంది కాబట్టి ఓటేసింది. ఆ నమ్మకం నిలబెట్టుకుంటారని మాకు నమ్మకం ఉంది. మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి వెళ్ళారు. అవును, వెళ్ళారు. అటువంటి మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇలా రోడ్లు లేకుండా అని చెప్పి అసలు ఆయన తెలుసుకుని వెళ్ళడం అనేది ఎలా అనిపించింది? చాలా ఏ నాయకులు వెళ్ళలేరు కదా, గొప్పగా ఉంది చాలా. ఇప్పుడు ఇలాగా ఒక ఉందని మాకు తెలియదు, అలాంటి దాన్ని తెలుసుకొని మరి దగ్గరికి వెళ్ళి రోడ్డు వేసామా లేదా, వేసినప్పుడు ఎలా ఉంది చూసిన చాలా గర్వంగా ఉంది. నార్మల్గా చూసుకుంటే అండి డబ్బులు ఇచ్చేసి వదిలేస్తారు కదా ఎవరైనా కూడా రోడ్లు విషయం చూసుకుంటే, కానీ ఏనేంటి రోడ్లు వేసిన తర్వాత కూడా వెళ్ళి మరి స్వయంగా ఆయనే చెక్ చేస్తున్నాడు అసలు నాణ్యత అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఒక్కొక్క మాట, పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలి, పొలిటీషియన్ అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలండి, అంతే. నమ్మొచ్చంటారా అసలు పవన్ కళ్యాణ్ అనేది? నమ్మచ్చా, ఇంకా చేస్తాడండి. జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే, సినిమా ముందుంది, ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ఆయనలాగా ఇంకెవరు చేయలేరు, చేయరు కూడా. బ్రదర్ మీ పేరేంటి? నా పేరు జ్యోతిష్ అన్న. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, కూటమి ప్రభుత్వం, అండ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అండ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చింది? ప్రీవియస్ 5 years చూశారు కదా, అప్పటికి ఇప్పుడు ఏంటి? ఆఫ్టర్ బిఫోర్ చాలా తేడా ఉందన్న. బిఫోర్ ప్రభుత్వం ఎలా ఉందో ఆఫ్టర్ ప్రభుత్వం ఎలా ఉందో మాకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అయితే మాకైతే ఎటువంటి లోటు లేదు, కానీ ప్రతి దాంట్లో డెవలప్మెంట్లో ముందడుగులో ఉన్నారు ప్రభుత్వంలో. యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ యూత్గా మనం బైక్స్ తోలుతూనే ఉంటాం, రోడ్స్ మీద చాలా ఇన్సిడెంట్స్ చూస్తాం మనం. ఇప్పుడు రోడ్ల మీద చాలా ఫోకస్ చేస్తున్నారు కదా, గుంటలన్నీ ఫినిష్ చేస్తున్నారు కదా. రోడ్స్ ఎలా ఉన్నాయి? మనం తిరుగుతూ ఉంటాం కదా, కాలేజ్కి వెళ్తూ ఉంటాం, మీరు బైక్ డ్రైవింగ్ చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది రోడ్స్ ఫోకస్ మీద? ప్రజెంట్ రోడ్స్ అయితే ఎటువంటి గుంటలు లేకుండా అయితే సాఫ్ట్గా ఉన్నాయి, మాకు వెళ్ళడానికి ప్రాబ్లం లేదు. ఆ ముందున్న ప్రభుత్వంలో ఉన్న రోడ్లు అయితే ఎటువంటి రోడ్లు బాగాలేదు, ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కంపెనీ లైక్ సర్టెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రంగంలో దిగి లైక్ హెల్మెట్లు కానీ అన్నీ క్యాచ్ చేసి పట్టుకోమంటున్నారు కదా, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చూసుకోవాలంటున్నారు కదా. ట్రాఫిక్స్ సిబ్బంది ఎలా అనిపిస్తుంది మీకు? ట్రాఫిక్ కరెక్ట్ అన్న, హెల్మెట్ లేకపోయినా మాకు ప్రాబ్లం, వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి మా సేఫ్టీ గురించి సీఎం గారు ఆలోచిస్తున్నారు. అది దానివల్ల మాకు ప్రాబ్లం ఏం లేదన్న. చిన్న ఇప్పుడు ప్రజెంట్ కూటమి వచ్చిన తర్వాత రూలింగ్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు అక్క, ప్రజెంట్ రూలింగ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, తప్పుకైతే మేము అనుకోవట్లేదు, కానీ ప్రభుత్వం బాగానే ఉంది. అది ముందు చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయాల గురించి ఏం తెలుసు, సినిమాలు చేసుకునేవాడు కదా, అసలు నమ్మొచ్చా లేదా అనే థాట్లో ఉండేవాళ్ళు కదా ప్రజలు. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మేము అదే అనుకున్నాం, సినిమాలు చేసుకుంటే అతను రాజకీయాల్లోకి వస్తే చేస్తాడా చేయగలని అనుకున్నాం, కానీ తన ఒక మైండ్ సెట్తో బుక్లు అన్నీ చదివి రాజకీయాలు ఎలా చేయాలో ముందడుగు ఎలా వేయాలో కానీ బాగానే చేస్తున్నాడు అక్క. అది రోడ్ల విషయం కూడా చూసుకుంటే చిన్న ఆయన ప్రతి ఒక్క గిరిజన ప్రాంతానికి తిరుగుతున్నాడు, ప్రతి ఒక్క పల్లెటూరుకి తిరుగుతున్నాడు. అసలు ఇలాంటి నాయకులను ఎప్పుడైనా చూసావా? నేను నా లైఫ్లో అయితే ఎప్పుడు చూడలేదు అక్క. తనంతలో తను వచ్చి కాలువలో చెయ్యి పెట్టి మరీ రోడ్డు కాలువ ఎలాగుందో చెక్ చేసి సిచ్యువేషన్ కూడా మేము చూసాం మన కంకిపాడులో కూడా. అవును, కంకిపాడు అంటే అవును గుడివారి ప్రాంతానికి వచ్చారు ఆయన. రోడ్లు వేసిన తర్వాత అసలు ఎంత క్వాలిటీ వేశారు ఏంటి, అసలు ఎలా ఉంది ఏంటి అని చెక్ చేస్తున్నాడు. అసలు ఎవరైనా ఉన్నారా చిన్న ఇలాంటి నాయకులు ఎప్పుడైనా చూసావా? లైఫ్లో నాయకులు ఎప్పుడు మేము చూడలేదు అక్క లైఫ్లోనే.
ముందడుగు వేసి వచ్చి ప్రతి రోడ్డు టెస్ట్ చేసి కాలువ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా, సిమెంట్ ఇసుక అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకొని ముందడుగు వేసి ఫస్ట్ టైం మేము చూస్తున్నాం ఇలాంటి రాజకీయ నాయకుడిని. ఎవరైనా కూడా చూసుకుంటే డబ్బులు ఇచ్చి వదిలేస్తారు కాంట్రాక్టర్. కాంట్రాక్ట్ డబ్బులతో వదిలేస్తారు, కానీ తన అరక్క సీఎం గారు చేసింది తను స్వయంగా వచ్చి తన చేతితో చెక్ చేసి ముందు చూస్తున్నారు. అది ప్రజలకు కూడా చెప్తున్నారు, మీరు మీ ఇంటి ముందు రోడ్లు వేసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి, మీ ఇల్లు ఎలాగో వీళ్ళని కూడా ప్రశ్నించే హక్కు మీకు ఉంది అని అంటున్నారు కదా. ఏ లీడర్ అయినా అసలు ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ముందడుగు అయితే ఏ లీడర్ లేరు అక్క, ఇతని తర్వాత ఎవరైనా సరే. ఎందుకంత నమ్మకం చిన్న పవన్ కళ్యాణ్ మీద? మంచి చూస్తున్నాం కదా అక్క, ప్రజెంట్ సిచ్యువేషన్, బిఫోర్ సిచ్యువేషన్, ఆఫ్టర్ సిచ్యువేషన్. మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నాడు, ప్రతి స్కూల్ డెవలప్మెంట్ మేము చూస్తున్నాం. ప్రతి స్కూల్ ఆఫ్టర్ ముందు ఎలాగొన్న స్కూల్ తర్వాత ఎలా స్కూల్లో మాకు తెలుస్తున్నాయి. అది స్కూల్ రంగంలో కూడా ముందడిగేసి పిల్లలు విద్యా విధానం అన్నీ బాగా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రావడం వల్ల విద్యార్థులకు మంచి రోజులు వచ్చినట్టే అంటావా? బాగా పక్కాగా. అది ఏం చెప్తావు పవన్ కళ్యాణ్? ఒక మాటలో చెప్పండి, మనం ముందే చూస్తున్నాము పిల్లలకి ఇంటర్మీడియట్ చదివేకి ఫుడ్ ఉండేది కదా, మధ్యాహ్నం భోజన పథకం. అలాంటిది ఇప్పుడు భోజన పథకం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ గారు వస్తున్నారు కదా, ఇంతకు ముందు చూసుకుంటే స్కూల్స్లో పెట్టేవాళ్ళు ఉచిత భోజనం అనేది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రారంభించడానికి నారా లోకేష్ గారు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? దానివల్ల మాకు ఆనందంగా ఉంది, కానీ అసలు ఏ స్కూల్లో ఇంతకుముందు భోజనాలు అనేది సరిగ్గా ఉండేవి కావు. బిఫోర్ చూసాము, ఫుడ్ బాగుండేది కాదు. అలాంటిది ఇప్పుడంటే స్కూల్లో ఫుడ్ బాగుంటుంది, కాలేజీలో ఫుడ్ బాగుంటుంది. కాలేజీలో ఎప్పుడు పెట్టని విధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టారు. ఏం చెప్తావు చిన్న ఈ ప్రభుత్వం గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఒక మాటలో ఏం చెప్తావు? ఒక మాట చెప్పాలని, ఇలాంటి ప్రభుత్వం లైఫ్లో ఎప్పుడూ మేము చూడలేము అనుకుంటున్నాం. అది ముందు కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నావు? ఇంకా ముందు స్థాయిలో చూడాలనుకుంటున్నాను.